వాటికి చాలాసార్లు చదువుకున్నటువంటి వారమే ఉన్నప్పటికీ కూడా మరొకసారి మనం ధ్యానం చేసుకుందాము. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 4వ మాట ఇక్కడ వ్రాయబడిన మాటను చదువుదాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ ఈ మాథ్యూ గారు రాసినటువంటి మాటలు మత్తయి గారిలో రాశారు, మత్తయిలో లూకాలో రాశారు, మార్కులో రాశారు, యోహానులో రాశారు. కనుక ఇవన్నీ కూడా మరి వ్రాయబడినటువంటి మాటలు మనం ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూనే వస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏలీ ఏలీ అనే మాటకు ఇంగ్లీష్లో ఎలోయి ఎలోయి లామా సబక్తాని, మై గాడ్ వై యు ఫర్సేకెన్ మీ అని వ్రాయబడి ఉన్నది. ఈ మాటలు యేసు ప్రభువు వారు పలికిన మాటలు కనుక ఇవి అరామిక్ భాషలో మాట్లాడినట్లుగా తెలియపరుస్తున్నారు. కనుక ఇక్కడ మనం చూస్తే మధ్యాహ్నం ఏంటి, చీకటి కమ్మటం ఏంటి. కనుక ఒక నక్షత్రము రాలిపోయింది అని అన్నప్పుడు ఆ నక్షత్రానికి ఉన్నటువంటి కాంతి పోతుంది. అట్లనే యేసు ప్రభు వారు ఇంతవరకు కూడా సుమారుగా 9 గంటలకు ఆయనను సిలువ వేయటానికి ఆయనకి సిలువ వేయటానికి తీసుకొని బయలుదేరారు. కనుక ముండ్ల కిరీటం పెట్టి వస్త్రహీనులు చేసి 1 తక్కువ 40 దెబ్బలు కొట్టి బొయ్యరైనటువంటి రానును సిలువను భుజాన వేసి సుమారుగా 7 మైళ్ళు ఆ గొల్గతా కొండ వరకు కూడా ఆయనను కొట్టుకుంటూ తిట్టుకుంటూ వేస్తూ ఈ రకరకాలుగా పెట్టి ఆయనని హింసించి తీసుకొని వచ్చి ఆ యొక్క కాళ్ళల్లోనూ చేతుల్లోనూ శిలలు వేసి సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, సంవత్సరాల తరబడి మనం ధ్యానం చేస్తూనే ఉన్నాము యేసు ప్రభువు వారు సిలువపై పలికిన 7 మాటలని. కనుక మొదటి మాట, 2వ మాట, 3వ మాట మనం ధ్యానించున్నాము. ఈ దినము 4వ మాటనే మనం ధ్యానం చేస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే అనేక విషయాల్లో కూడా మనము చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ యేసు ప్రభువు వారు కీర్తన గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు. కనుక ఆయన 9 గంటల నుంచి నీళ్లు ఇవ్వకుండగా రక్తము ధారలుగా కారుచూ ఉండగా ఆయన శరీరంలో నుంచి ఎన్ని లీటర్ల రక్తం కారిపోయిందో కూడా రికార్డుగా ఉన్నది. కనుకనే అలాంటి పరిస్థితులలో ఆయన ఎలాంటి విషయంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడని మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనంలో నేను సొమ్మసిల్లి బహుగా నలిగి నేను కేకలు వేస్తున్నానంటున్నాడు. కనుక ఆయన సొమ్మసిల్లిపోతున్నాడు. రక్తము శరీరంలో అంతా పోతా ఉంది. పైగా మరి మంచి వయసులో ఉన్నాడేమో ఆయన. ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి రక్తము స్రవిస్తూనే ఉంటుంది. కనుక అలాగా పోయినటువంటి చెమట రక్తము కూడా ఆయనను మహాభయంకరమైన ఎండలో తీసుకొని వచ్చినప్పుడు ఆయన సొమ్మసిల్లిపోయాడట, నలిగి మరి ఆయన వేదన పడ్డాడట. ఆ వేదనను బట్టి ఆయన కేకలు వేశాడట. కనుకనే ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇంకా అనేక రకరకాలైనటువంటి రెఫరెన్స్ ఉన్నాయి. మత్తయి సువార్తలోనే, మార్కు సువార్తలో 15లో కూడా 15 అధ్యాయం 34 కూడా ఇంచుమించు 3 గంటలప్పుడు చీకటి కమ్మినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇంకనే అలాగా యెషయా గ్రంథంలో కూడా యెషయా గారు
ఆయన యేసు ప్రభు వారు పుడతారని 9వ అధ్యాయంలో కూడా ఆయన సెలవిచ్చారు. ఏలైనగా మనకు శిశువు పుడతారు. ఆ పుట్టినటువంటి శిశువు కూడా ఎప్పుడు మరణిస్తాడో కూడా రాసేసాడండి ఆయన. కనుకనే ఆ యొక్క 53వ అధ్యాయము యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, అతన్ని నల్లుగా కొట్టుటకు యెహోవా దేవునికి ఇష్టమాయెను, యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును. కనుక తిరుగుబాటు చేసినటువంటి వారిని గూర్చి యేసు ప్రభువు వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుకనే ప్రియ సహోదరుడా సహోదరి, ఈ సమయంలో మనం చూసినట్లయితే ఆయనను హింసించి నలగగొట్టి కూడా యెహోవా దేవునికి ఇష్టమాయనట. ఎందుకంటే మనము ఒక స్కూల్ విషయం తీసుకుంటే, స్కూల్లో పిల్లల్లో మన పిల్లవాడు కూడా ఉన్నాడు అనుకోండి, తండ్రి టీచర్ అయి ఉండి నా పిల్లోడే కదా అని విడిచిపెట్టడు. క్రమశిక్షణ కలిగిన మాస్టారు ఆయన పక్కకు తప్పించి మిగిలినటువంటి స్టూడెంట్స్ తప్పు చేస్తే వాళ్ళు శిక్షించడం జరగదు. కానీ ఏం చేస్తాడంటే మొదటగా తన కుమారుని బాగా శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు వాటిని కొట్టకపోయినా వాళ్ళకి అర్థమైపోద్ది, అరే మనం కూడా తప్పు చేశాం కదా, ప్రశ్నలు కరెక్ట్గా రాయలేదు కదా, ఆయన మనల్ని కొట్టలేదు, తన కుమారునే కొట్టుకున్నాడంటే మనల్ని ఇంకా ఎంతగా కొడతాడో అని వాళ్ళకి ఆలోచన వచ్చినప్పటికీ కూడా తండ్రి తన కుమారుడిని శిక్షించటానికి ఇష్టమైంది. ఎందుకంటే తన కుమారుడు తప్పు చేశాడు కాబట్టి, ప్రయోజకుడు కావాలని తన కుమారుడు కాబట్టి కొట్టాడు. అయితే ఆ మిగిలినటువంటి స్టూడెంట్స్ ఇతన్ని చూసి భయం తెచ్చుకుంటారని ఆయన ఉద్దేశం. కనుకనే వారిని కూడా శిక్షించక గద్దించి వారిని కూడా సరిచేసేవాడుగా ఉంటాడు. అందుకనే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కుమారుని యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి పంపించినటువంటిది శిక్షించటానికా అని కాదు. కనుక ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది, ఆయన చిందించిన రక్తము చేత మనకు పాప క్షమాపణ కలుగుతున్నది. కనుక ఆయనను శిక్షించటానికి తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టమైందంట. యెషయా గ్రంథం 53:10 వచనంలో మనం చూస్తే. కనుకనే తిరుగుబాటు చేసిన వారిని కూడా గూర్చి ఆయన విజ్ఞాపన చేసినట్లుగా చూస్తున్నాం. కనుకనే ఇక్కడ ఈ 4వ మాటలో మరి ఇంకనూ మనం చూసినట్లయితే యోహాను సువార్తలో కూడా మరి 19వ అధ్యాయము 28-30 వచనాలు మనం చూద్దాం. ఒకసారి దయచేసి ఎవరైనా సహాయం చేస్తారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 15 దయచేసి బైబిల్ వారు తీసుకోవచ్చు, చూడవచ్చు, అలా ఉందో లేదో పరిశీలన చేద్దాం. 15వ అధ్యాయము 34వ వచనం. మూడు గంటలకు ఎలోయి యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాన్ అని బిగ్గరగా కేకర వేసిన. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితేవని అర్థము. కనుక దగ్గర నిలిచినటువంటి వారు కొందరు అక్కడ ఉన్నటువంటి వారు ఆ మాటలు విని, ఇదిగో ఆయన ఏలియాను పిలుచుచున్నాడని, ఆయన కనుక ఇతను రక్షిస్తాడేమో అని కావసం ఆయన పిలుస్తున్నాడు అనుకున్నారు. ఇంకా అతడు ఇదిగో ఏలియాను పిలుచుచున్నాడని కూడా అనుకుంటా ఉన్నారట. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పాంజి తెచ్చి చిరకలో ముంచి రెల్లు తగిలించి ఆయనకు త్రాగనిచ్చినాడు. ఏలియా వీనిని దింపవచ్చునేమో
చూతుమన్నారు. ఇలాగ ఆయనను హేళన చేసినట్లుగా చూస్తున్నాం. కనుకనే ఒక మంచి కార్యము చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దుర్బుద్ధి పుడుతుంది. ఎందుకు వారిని హింసించాలనేటువంటి మనసు రాకపోగా వారి జీవితంలో యేసు ప్రభువు వారు చేస్తున్న ఈ గొప్ప కార్యాన్ని అవహేళన చేశారు. అంత మాత్రమే కాదు, ఆయన తన ప్రాణము తన తండ్రికి అప్పగిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన చెయ్య విడిచెను అని బాధపడుతున్నాడు. ఈయన తండ్రితో ఆయనకున్న సన్నిహిత సంబంధాన్ని కోల్పోతున్నట్లుగా ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. ఒక్క మాట ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ విజయ్ చందర్ కరుణామయుడు అనేటువంటి సినిమా సిలువ వేసినప్పుడు అతనికి వీపంతా కూడా, శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి పెయింట్ వేస్తారట. అది వేసినప్పుడు వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలు ఎక్కడా కూడా తగలవట. అయితే ఎందుకంటే ఆయన ఒక సినిమా యాక్టర్, ఒక వేషధారి, ఒక యాక్టింగ్ పోషిస్తున్నాడు కనుక వారు అలాగా అతన్ని అలంకరించిన. కానీ ఆయనను కొడుతున్నప్పుడు సైనికుల్లో ఒకడుగా ఉన్న వ్యక్తి అతని మీద కొరడా జొలిపించినప్పుడు ఒక పాయింట్ ముళ్ళు లాంటిది ఆ యొక్క పేస్ట్ లేని చోట తగిలిందట. దాంతో ఆయన ఎలవెల్లాడిపోయి కొన్ని రోజులు షూటింగ్ ఆపేసాడట. అప్పుడు అన్నాడంట ఆయన, నేను ఇదంతా పూసుకొని నేను మరి యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఒక్క ముళ్ళు తగిలితేనే, ఒక్క పాయింట్ తగిలితేనే, ఆ చిన్న పాయింట్ తగిలితేనే విలువలాడిపోయాను. యేసు ప్రభు వారు ఎంతగా గాయపరచబడ్డాడని కన్నీరు పెట్టుకున్నాడట. కావున ప్రియ సహోదరుడా, సహోదరి, అయితే ఇక్కడ ఆయన చెయ్యి ఎందుకు విడిచెను అనే మాటలో కూడా ఆయన చెయ్య విడిచిపెట్టినట్టుగా, తండ్రి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అనంటే ఎందుకు విడిచిపెట్టాడు అని అంటే, మరి ఇంతవరకును కూడా ఆయన తండ్రి ఆయనను ఆవరించి ఉన్నాడు, మహిమతో కప్పి ఉన్నాడు కనుక ఆయన ఎంతవరకు శ్రమ పడుతూ వచ్చినప్పటికీ కూడా ఆఖరి సమయంలో చెయ్యి విడిచిపెట్టేసినప్పుడు ఆయనకి ఎంత బాధ కలిగి ఉన్నదో. ఎందుకనంటే చూడండి, ఇప్పుడు మనకు గాయం అయ్యింది కానీ అది వెంటనే పోతుందా? పోదు. ఎక్కడి నుంచి గాయపడుతూ వస్తున్నారు? ఇంచుమించు 9 గంటల నుంచి ఆయనను బాధిస్తూ, హింసిస్తూ, కొట్టుతూ, తిట్టుతూ, రకరకాలైనటువంటి ఆ కొరడాల దెబ్బలు కొట్టినప్పుడు ఆ కొరడాల దెబ్బల్లో నుంచి మాంసం ముద్దలు కూడా బయటకు వస్తున్నట్టుగా ఆయన కొడుతూ ఉన్నప్పటికీ కూడా తండ్రి ఆయనను ఆవరించి ఉన్నాడు కనుక ఆయనకు బాధ ఉంటది కానీ అంత ఎక్కువ బాధపడలేదు. కానీ ఎప్పుడైతే తన తండ్రి చెయ్యి విడిచాడని తెలుసుకుంటున్నాడో అప్పుడు ఆయన బాధను అనుభవించినాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మరి ఆయనకు తటస్థించినప్పుడు తండ్రి మాత్రమే ఆయనను అంతవరకు కూడా కనిపెట్టుకుని ఉన్నాడని మనం భావించాలి. కనుకనే ఆయన ఆత్మ ఆవరించి, ఆ మహిమా మేఘము ఆయన్ని ఆవరించి ఆయనను బాధపడనీయకుండా, బాధపడినప్పటికీ కూడా బాధ లేనట్టుగా ఆయనను చివరి వరకు, కడ వరకు కూడా ఆ సిలువ మోయటానికి దేవుడు కృప చూపినట్లుగా చూస్తున్నాం. ఆ సిలువ మీద ఉండే ఈయన మాట్లాడుతున్నా, నా దేవా నా చేయి ఎలా విడిచితివి, ఎందుకు విడిచితివి అని మాట్లాడుతున్నాడు. కనుకనే ఎలోయి లామా సబక్తాని. కనుక ఈ మాటలన్నిట్లు కూడా మనం ఎన్నోసార్లు ధ్యానం చూస్తున్నాం.
కనుక ఇక్కడ మరొక మాట మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఈ మాటలను చెప్పి తన ప్రాణం విడవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా హేళన చేస్తున్నారు. ఏలియాని పిలుస్తున్నాడేమో, ఆయన వచ్చి రక్షిస్తాడేమో, మరి ఇంకా ఉన్న వాళ్ళని ఎవరినో తనకు ఇష్టమైన వాళ్ళని పిలుస్తున్నాడేమో, ఎవరైనా అని ఏలీని పిలుస్తున్నాడేమో, ఇంకొకళ్ళు పిలుస్తున్నాడేమో అని చెప్పి వ్యవహారణ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా. కనుకనే మనము కూడా యేసు ప్రభు వారి యొక్క విషయాన్ని మనం చూసినప్పుడు మరి ఆ బాధలో కూడా ఆయన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుకనే మనము కూడా ఎట్లా ఉంటామంటే కష్టం వచ్చినప్పుడు మాత్రం బాగా గుడికొస్తాం. కష్టం తీరిపోయిన తర్వాత ఒక మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎవరంటే ఆయన పేరు నాకు రావట్లేదు కానీ, తలపోటు వచ్చిందని తండ్రి అని పిలుస్తావు, తలపోటు వచ్చిందని తండ్రి అని పిలుస్తావు, తలపోటు తగ్గినాక ఏటుగడ్డెక్కి ఏసవ్వాడంటావు. వద్దు 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 వద్దు, ఈ పులిముకున్న భక్తి అసలే వద్దు అని పాడతాడు. ఆయన పేరు ఏదో ఉందో నాకు రాదు. కనుక ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డారా, కానీ ఇక్కడ తండ్రి కడ వరకు కూడా ఆయన ఆవరించి ఆఖరి వరకు కూడా వెన్నంటి ఉన్నటువంటి తండ్రిగా యేసు ప్రభువారు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా మన జీవితాల్లో ఇంకా అనేకమైనటువంటి మరి విషయాలు ఉన్నప్పటికీ కూడా సమయం లేదు కనుక నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలను మన కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించినట్లుగా మనం ముందుకు కొనసాగుదాం. మరేంటంటే ఇంకా మొత్తం మీద పలికిన 7 మాటల్లో 4వ మాట అయింది. ఇంకా 3 మాటలు మనకు ఉన్నవి. శ్రద్ధగా ఈ 3 మాటలు కూడా మీరు వినవలసిందిగా మనవి చేస్తూ మీ మందిరాల్లో కూడా మీరు ప్రసంగించడానికి యోగ్యమైనటువంటి మరి ఆ మెసేజ్ని సిద్ధం చేసుకొని మిమ్మల్ని మీ పాస్టర్ గారు కోరినప్పుడు మీకు వంతు వచ్చినప్పుడు నేను చెప్పలేను అని అనుకోకుండా చెప్పటానికి సిద్ధపడి దేవుని దీవెన పొందుకొనవలసిందిగా ప్రభు పేరట మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్న భూమి నెరవేరును గాక. మాదిన ఆహారం నడుమ దయచేయము. మేడలు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టులను తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు. అప్పుడు ఈ పరలోకపు తండ్రి, మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు వాడని క్రీస్తు వరకు నిత్య ప్రేమ పరిశుద్ధాత్మనిగా నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇంతవరకు ట్రౌజర్ టౌన్లోని వాక్యము పాటలు పాడి వాక్యం విని నడిపిస్తున్నటువంటి మా ప్రియులు గణేష్ రాజు గారిని ఆయన కృప ఆయన సన్నిధి మనకందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఉండాలండి. దేవుడు ఏమో దీవించుగాక. వందాలండి. అందరూ దేవుని స్తోత్రం. బాలు అబ్రహం గారు ఎక్కడ కనపడలేదు. రవి గారు వచ్చారు, స్వర్ణలత గారు వచ్చారు, తీసరావు గారు వచ్చారు. ఎవరు జీసస్ అని పెట్టారు, మరి ఆయన ఎవరో జయలక్ష్మి గారికి. అందరికి వందనాలండి. అయ్యా వందాలమ్మా, వందాలండి.
హలో హలో సార్ ప్రైజ్ లార్డ్ అండి తెసరావు గారు, గణేష్ గారు. గణేష్ గారు మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడలేదు మరి. ఓకే ఓకే సార్.